Hello my dear students, see the another problem. చూడండి ఇక్కడ f is equal to 2xyi plus yz square j plus kxzk. Find the surface of integral over the paralleloid x is equal to 0, y is equal to 0, x is equal to y is equal to 1, z is equal to 3 ఇచ్చాడు. సో అప్పుడు ఫస్ట్ ఒక్కొక్క సర్ఫేస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఏం చేస్తాము, ఈ సర్ఫేస్ తీసుకుంటున్నాం. ఓకే, సర్ఫేస్ ఏది ఇది? సర్ఫేస్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ? ఏబిజిఎఫ్ ఏ. ఓకే, ఈ సర్ఫేస్కి ప్యారలల్గా ఏవైతే ఉంటాయో ఆ లిమిట్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఇది వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది ఒక లిమిట్, ఇది ఒక లిమిట్ అన్నట్టుగా దీనికి ఇది ఒక లిమిట్, ఇది ఒకటి. ఓకే, 2 లిమిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇట్లా ప్యారలల్గా తీసుకుంటే ఇక్కడ 0, ఇక్కడ ఎంత అయితే డిస్టెన్స్ ఉంటే అది వస్తుంది. కాబట్టి ఇక్కడ వై లిమిట్స్ ఏమి ఇచ్చాడు నీకు? వై అనేది 0,1. ఓకే, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. నెక్స్ట్ ఎలా ఉంది? ఇది జెడ్కి ప్యారలల్గా ఉంది కాబట్టి జెడ్ లిమిట్స్ ఏమి ఇచ్చాడు నీకు? చూడండి, జెడ్ అనేది 0 ఉంది, 3 ఉంది. 0,3 అంటే ఇక్కడ అనదర్ లిమిట్ లేదంటే 0 అనుకోవాలి. అనదర్ లిమిట్ లేదనుకుంటే మనం 0గా తీసుకోవాలి. z ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకేముంది మీకు? ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఏమున్నాయి నీకు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాక్సిస్ ఇక్కడ ఏమున్నట్టు నీకు? ఎక్స్ యాక్సిస్ మీదే కదా ఉండేది ఇది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైంది? 2 ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 డిస్టెన్స్, ఇక్కడ 0 ఉంటుంది డిస్టెన్స్, ఇటు 2 వస్తుంది అనమాట. అదేవిధంగా యూనిట్ వెక్టార్ ఇటువైపు ఏమి? ఎక్స్ పాజిటివ్ కాబట్టి ఐ. ఓకే, ఇంక డైరెక్ట్గా ఇక ఐతో దీని అంతా డాట్ ప్రోడక్ట్ చేయండి. డబుల్ ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ వై లిమిట్స్, ఇది 0 to 3. ఐతో ప్రోడక్ట్ చేసి ఐ డాట్ ఐ 1 అయిపోతుంది. ఇంక ఐ డాట్ జే 0, ఎక్స్ కే డాట్ ఐ 0 అయిపోతే 2xy. ఇంకేమొస్తుంది? డివై డిజెడ్ ఇంటిగ్రల్ 0 to 1. ఈ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ మనకు? ఎక్స్ అంటే 2 కాబట్టి 2 2 4 అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం. లిమిట్స్ 0 to 3, దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ 3 - 0 అంటే 3 4 12. అలాగే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. 1 చేస్తే వై, ఇది 0 to 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 1 - 0. ఇది ఈక్వేషన్ 1. సిమిలర్గా కళ్ళు మూసుకొని ఇవే తీసుకుంటారు. సర్ఫేస్ ఏం లేదు, జస్ట్ n - i పెట్టండి అంతే. n ఏమి ఇక్కడ? -i. సర్ఫేస్ దీనికి ప్యారలల్గా ఉన్న సర్ఫేస్ చూడండి, ఈ సర్ఫేస్. ఓకే, అదేమి సర్ఫేస్ ఏమది? OCDEO. ఓకే, OCDEO. ఇక్కడ లిమిట్స్ అవే వస్తాయి, జస్ట్ n వెక్టార్ ఒక్కటి మారుతుంది అంతే. n వెక్టార్ వచ్చి i అవుతుంది. జస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది చూడండి, ఈ సర్ఫేస్కి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? ఇక్కడ -iతో చేస్తాం. -i అంటే -0 కదా. ఎక్స్ అనేది ఏమి? ఇక్కడ 0. ఓకే, మరి ఏమొస్తుంది మనకి? డబుల్ ఇంటిగ్రల్ 0 to లిమిట్స్ ఏమి? 0 to 1, నెక్స్ట్ 0 to 3. ఓకే, ఇక్కడ ఐతో మల్టిప్లై చేసి వస్తుంది. ఇక్కడ n అంటే -i కాబట్టి -iతో చేయండి. ఇక్కడ -i ఇంటూ i 1 అయిపోతుంది. -2xy ఏమొస్తుంది ఇక్కడ? dx dy dz, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 0 కాబట్టి x ప్లస్లో 0 పెట్టండి. -2 × 0 × y dy dz 0. ఓకే, సో కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది నీకు? 0. ఇది ఈక్వేషన్ 2.
2. ఓకే, సో నెక్స్ట్ సర్ఫేస్ చూడండి. నెక్స్ట్ సర్ఫేస్ మీకు ఈ సర్ఫేస్ తీసుకుంటున్నాం. ఈ సర్ఫేస్. ఓకే, ఆ సర్ఫేస్ ప్యారలల్గా ఏవైతే ఉంటాయో ఆ లిమిట్స్ ఉంటాయి. అంటే సర్ఫేస్ ఏమిది? బీసీ డిజి బి సర్ఫేస్. ఓకే, సర్ఫేస్. ఓకే, లిమిట్స్ జెడ్కి ప్యారలల్గా ఉంటాయి కాబట్టి జెడ్ లిమిట్స్ ఉంటాయి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం లిమిట్స్ ఉన్నాయి నీకు? జెడ్ లిమిట్స్ ఏమున్నాయి? 3 ఒకటి. ఓకే, అంతే కదా, ప్యారలల్గా ఉందా? జెడ్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఎక్స్ లిమిట్స్ ఉన్నాయి. ఇది ఎక్స్ ప్యారలల్గా ఉందా లేదా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఈ సర్ఫేస్ అనేది వై యాక్సిస్ ఇటువైపు పాజిటివ్, ఇటువైపు నెగిటివ్. సో కాబట్టి ఇది అంతా పాజిటివ్ కాబట్టి ఎన్ వెక్టార్ ప్లస్ జే. ఓకే, ఇక్కడ పాయింట్ ఏముంది నీకు? ఇక్కడ 1. వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి ఇంటిగ్రల్ ఎక్స్ లిమిట్స్ 0 to 2, వై లిమిట్స్ 0 to 3. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు? జేతో మల్టిప్లై చేయండి. జే డాట్ ఐ 0 అయిపోతుంది. జే డాట్ జే 1, వైజెడ్ స్క్వేర్. వైజెడ్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ లిమిట్సే వై జెడ్ లిమిట్స్ ఉంటాయి కాబట్టి డిఎక్స్ డిజెడ్. ఇది కింద ఎన్ బార్ అంటే 1 అయిపోతుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయండి. మోడలస్ ఉంటుంది కాబట్టి ప్లస్. ఓకే, సో కాబట్టి వైజెడ్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ డిఎక్స్ డిజెడ్. డిఎక్స్ డిజెడ్. ఓకే, సో డిఎక్స్ డిజెడ్. ఇక్కడ మనకి వై అంటే ఏమి? ఇక్కడ 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 1 పెట్టి ఇక్కడ పెట్టేస్తే ఇంకేమొస్తుంది? ఇంటిగ్రల్ 0 to 2. అలాగే జెడ్ని చేస్తున్నాం, z³/3. 1 పెట్టేసి ఏమొస్తుంది? 1 అవుతుంది. లిమిట్స్ ఏమి? 0 to 3 dx. ఓకే, కాబట్టి ఇంటిగ్రల్ ఇది ఏమొస్తుంది? 1/3 కామన్ అవుట్ చేయండి. 3³ అంటే 27. అప్పర్ లిమిట్ 0 అయిపోతుంది. అప్పర్ లిమిట్ 27, లోయర్ లిమిట్ ఏమవుతుంది? 0 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి. ఎక్స్ చేస్తే 0 to 2. ఓకే, ఏమొస్తుంది మనకు? ఏమొస్తుంది మనకు? 2, 9 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇది ఈక్వేషన్ 3. ఇది ఈక్వేషన్ 3. నెక్స్ట్ అలాగే సర్ఫేస్ చూడండి. దీనికి ఆపోజిట్ సర్ఫేస్ ఏముంది నీకు? ఇది ఈ సర్ఫేస్. సేమ్ లిమిట్స్ అవే వస్తాయి. కళ్ళు మూసుకొని మీరు అవే పెట్టేది. సర్ఫేస్ ఏమది? OAFE ఓకే, సేమ్ ఈ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవే రాసుకోండి. ఓకే, ఏమి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? వై 0 అవుతుంది. ఈ సర్ఫేస్ ఇక్కడ ఆరిజిన్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ యూనిట్ వెక్టర్, యూనిట్ నార్మల్ ఏమవుతుందంటే ఇటువైపు వచ్చి మైనస్ అనమాట. ఇలా వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఇలా వస్తే ఏమొస్తుంది? మైనస్. కాబట్టి మైనస్ జే. ఓకే, సో కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ 0 to 2, 0 to 3. జేతో డాట్ ప్రొడక్ట్ చేయండి. జే డాట్ ఐ 0, జే డాట్ జే 1 అవుతుంది. మైనస్ వైజెడ్ స్క్వేర్. ఏమొస్తుంది? డిఎక్స్ డిజెడ్. ఇక్కడ వై అంటే 0 కాబట్టి ఇక్కడ 0 పెట్టేస్తే టోటల్గా ఏమైపోతుంది నీకు? 0 అయిపోతుంది. వై అంటే 0 కదా, ఇక్కడ 0 పెట్టేస్తే 0 అయిపోతుంది. ఇది ఈక్వేషన్ 4. ఇది ఈక్వేషన్ 4. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ చూడండి. మనకి ఏమైనాయి? ఈ సర్ఫేస్ అయింది, ఈ సర్ఫేస్ అయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకేం చేయాలి? మనం ఈ సర్ఫేస్ తీసుకోవాలి. ఈ సర్ఫేస్ మనము కన్సిడర్ చేస్తున్నాం. చూడండి,
ఈ సర్ఫేస్ మనకు కలిసి ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది కూడా మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమి ఈ సర్ఫేస్ తీసుకోవాలి. ఏమిది సర్ఫేస్ ఏమది సర్ఫేస్ GDEFG సర్ఫేస్. ఓకే, సో అక్కడ నెక్స్ట్ ఏమొస్తాయి మనకు లిమిట్స్, ఎక్స్ లిమిట్స్ ఉంటాయి. ఎందుకంటే చూడండి ఇది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఎక్స్ లిమిట్స్ x = 0, x = ఏముంది పాయింట్ ఇక్కడ 2 ఉంది, y = 0, y = 1 ఉంది, y = 1. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ జెడ్ లిమిట్స్ ఇక్కడ జెడ్ పాయింట్ ఏముంటుంది నీకు ఇక్కడ జెడ్ అనేది ఇక్కడ ఏముంది నీకు 3 ఉంది. సో z = 3, యూనిట్ వెక్టర్ అంటే యూనిట్ నార్మల్ ఏమవుతుంది ఇట్లా ఈ యాక్సిస్ ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అంటే ప్లస్ k. సో కాబట్టి ఇంటిగ్రల్ 0 to 1 0 to 2 కేతో డాట్ ప్రోడక్ట్ చేయండి. k.i అంటే 0, k.j అంటే 0, k.k అంటే 1, xz ఏమొస్తుంది లిమిట్స్ ఏవైతే ఉన్నాయో dx dy. ఓకే, మీకు జెడ్ అంటే వాల్యూ తెలుసు ఏమి 3 కాబట్టి 3 పక్కకు పెట్టేస్తే ఏమి చేస్తాం 3 విత్ రెస్పెక్ట్ టు y చేయండి. y ఏముండాయి 0 to 1, అలాగే x కూడా చేసేస్తాం. ఇదేమి 0 to 2. ఓకే, ఇంకా అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 1 - 0, ఇదేమి అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ 3 2 6. ఓకే, ఇది ఈక్వేషన్ 5. నెక్స్ట్ సర్ఫేస్ దానికి ఈక్వల్గా ప్యారలల్గా ఉన్న సర్ఫేస్ ఏమి ప్యారలల్ సర్ఫేస్ ఇదే కదా, ఈ సర్ఫేస్ దానికి ప్యారలల్గా ఉన్న సర్ఫేస్ అదే కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ఏమిది OABC ఏమిది OABC ఓకే, మీరు ఇవే లిమిట్సే రాస్తారు వెనక ముందు చూడకుండా ఇంకా అవే రాసేయండి. x = 0, x = 2, y = 0, y = 1. సో జెడ్ అనేది మాత్రం జాగ్రత్తగా రాసుకోండి. చూడండి ఇక్కడ ఏమొస్తుంది జెడ్ అనేది ఆర్జిన్ కదా కాబట్టి 0 రాస్తారు అంతే. ఏమొస్తుంది అక్కడ 0. యూనిట్ వెక్టర్ మైనస్ అవుతుంది ఎప్పుడు కూడా. లోయర్ లిమిట్ మనకి ఇచ్చే లిమిట్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో గుర్తుపెట్టుకొని ఒకటి మనకి జెడ్ లిమిట్స్ 0 3 వచ్చాయనుకోండి, 0 పెద్దదా 3 పెద్దదా, 0 కన్నా 3 లాట్ ఆఫ్ వాల్యూ కాబట్టి దీనికి +k తీసుకుంటే దీనికి -k తీసుకోండి. దీనికి -k ఎప్పుడు కన్నా లోయర్ వాల్యూ ఏదైతే ఉందో దానికి మైనస్ తీసుకుంటారు. సో -k ఏమది -k. సో కేతో డాట్ ప్రోడక్ట్ చేయండి. ఇంటిగ్రల్ 0 to 2 ఓకే 0 to 2 ఇది 0 to 1. y లిమిట్స్ ఏమి 0 to 1. కేతో డాట్ ప్రోడక్ట్ చేసి k.i 0, k.j 0, k.k 1 అవుతుంది. -xz dx dy. ఓకే, dx dy. ఇక్కడ మనకు ఆల్రెడీగా మనకు జెడ్ అంటే ఏం తెలుసు ఇక్కడ 0 తెలుసు కాబట్టి ఇక్కడ జెడ్ ప్లస్లో 0 పెట్టండి. జెడ్ ప్లస్లో ఇక్కడ ఏముంది మనకు 0 ఉంది. సో 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎంత 0, ఇది 6. ఇంకా టోటల్ సర్ఫేస్ కావాలి కాబట్టి మనకి అన్నీ యాడ్ చేస్తాం. ఇంకా 1+ అంటే ఏమి మనకు టోటల్ సర్ఫేస్ కావాలి కదా, టోటల్ సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అన్నీ ఏం చేస్తారు 1+, 2+, 3+, 4+, 5+, 6. సో కాబట్టి ఇంటిగ్రల్ FNDS దట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకి 12 వచ్చింది. ఓకే, ఈక్వేషన్ 2 ఏమొచ్చింది 0 వచ్చింది. ఈక్వేషన్ 3 వచ్చింది 18 వచ్చింది. ఓకే, ఈక్వేషన్ 4 వచ్చి 0 వచ్చింది. ఈక్వేషన్ 5 వచ్చి 6 వచ్చింది. ఈక్వేషన్ 6 వచ్చి 0 వచ్చింది. ఓకే,
ఏమొస్తుంది టోటల్గా మనకు 18 అవుతుందా? ఏమొస్తుంది మనకు 36 అంతే కదా. 12 + 6 18 36. ఓకే, ఇట్లాగా మనము చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏవైనా మైనస్లు ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, సో మనం సర్ఫేస్ అనే వాటి ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఇట్లా కనుక్కోవాలన్నమాట. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. మెథడ్ ఇదే. ఏమన్నా ప్లస్లు మైనస్లు ఏమన్నా మనం క్యాలిక్యులేషన్లో మిస్ అయినా ప్లస్లు మైనసెస్ ఏమన్నా మిస్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ వస్తాయి మీకు. ఓకే, మీరు ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. దీనిలో క్యూబ్ కానీ ప్యారలలోపాయిడ్ అన్నీ ఇలాగే చేసుకోవాలి. ప్రతి ప్రాబ్లం ఇలాగే చేసుకోవాలి. ఓకే, సో మీకు నెక్స్ట్ ఒకవేళ సిలిండ్రికల్ టైప్ ఇస్తే ఎలా ఉంటుందో మీకు ఆ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హలో మై డియర్ స్టూడెంట్స్, ఇది అనదర్ ప్రాబ్లం. సిలిండ్రికల్ మనకు ఇస్తే ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ఎవాల్యూట్ f(n)ds f వెక్టర్ డాట్ n బార్ ds వేర్ f అనేది zi + xj - 3y² zk అండ్ s ఈజ్ ద సర్ఫేస్ x² + y² = 16. ఓకే, ఇంక్లూడ్ ఇన్ ద ఫస్ట్ ఆక్టెట్ బిట్వీన్ ద z = 5 z = 5 అన్నాడు. ఓకే, ఫస్ట్ ఆక్టెట్లో దాని యొక్క మనము సర్ఫేస్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏదైతే ఇస్తాడో ఇది సర్ఫేస్ అనమాట. xy అనేది ఇచ్చాడు కాబట్టి దాన్ని ఫస్ట్ పై అనుకోండి. x² + y² 16 తీసుకొస్తే -16. దీని ద్వారా మనం యూనిట్ నార్మల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ నార్మల్ అంటే ఏమి? n వెక్టార్ కనుక్కోవాలి. ఏం చేయాలి? ఇది n. ఓకే, సో కాబట్టి ఏం చేస్తారు, మనం n వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు, విత్ రెస్పెక్ట్ టు డెల్ అప్లై చేయండి. x² చేస్తే 2xi, అలాగే y² చేస్తే 2yj. z అనేది లేదు కాబట్టి 0 అయిపోతాయి కాబట్టి k అనేది అవసరం లేదు. సో del π = ఇది వచ్చింది. దీనికి యూనిట్ వెక్టార్ అంటే ఏమి? del π / magnitude of del π అంటే ఏమొస్తుంది? √2x² 2y². దీనిలో 4 కామన్ తీస్తే 4 2. పైన 2 కామన్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ 2 కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుంది. x² + y² అంటే ఇక్కడ ఏమి మనకు 16 కదా. ఆ 16 తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే 4 వస్తుంది. ఓకే, సర్ఫేస్ ఇంటిగ్రల్ f(n)ds ఏం మనకి ఫార్ములా తెలుసు కదా. f వెక్టార్ డాట్ n నార్మల్ వెక్టార్ dy dz n బార్ డాట్ i అన్నాడు. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ y లిమిట్స్ అండ్ z లిమిట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. లేదంటే మీరు ఫస్ట్ ఆక్టెంట్ అంటేనే మనకు ఏం చేయాలి? ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లాగా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇదంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి మీరు yz అన్న చేయండి లేదా zx అన్న చేయండి. అంటే z లిమిట్స్ రెండు వచ్చాయి కాబట్టి zx అన్న చేయండి లేదా zy అన్న చేసుకోవచ్చు. మీరు ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏం చేస్తున్నట్టే yz మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి yz చేస్తున్నాం. సో ఏం చేయాలి మనం? f.n అంటే మనకి ఇచ్చిన వెక్టార్ ఇంటూ నార్మల్ వెక్టార్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, అది డాట్ ప్రొడక్ట్ చేయండి. i.i 1 అవుతుంది. x ఇంటూ z xz. ఓకే, j.j 1 అవుతుంది. సో xy వస్తుంది. ఇక z అనేది లేదు కదా, అంటే k అనే టర్మ్ లేదు కదా యూనిట్ నార్మల్. k డాట్ లేదు కాబట్టి 0 అనమాట. ఇదంతా ఇంకా ఎలిమినేట్ చేసుకోవచ్చు, 0 అయిపోతుంది. ఓకే, 1/4 ఇది. సో దీనిలో అట్లాగే మనకి ఏం కావాలి? n వెక్టార్ డాట్ అంటే నార్మల్ వెక్టార్ డాట్ i అన్న చేసుకోవాలి. 1/4 xi + yj డాట్ iతో ప్రొడక్ట్ చేయండి. i.i 1 అవుతుంది. i.j 0 అయిపోతుంది. x/4 వస్తుంది. సో మనకి x² + y² 16 తెలుసు కాబట్టి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం yz ప్లేన్ చేస్తున్నాం. yz ప్లేన్ అంటే ఏమి? ఇదే కదా, ఇది yz ప్లేన్. అంటే ఈ ప్లేన్ మనం చేస్తున్నాం, ఈ ఏరియా. ఓకే, yz ప్లేన్ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ x ప్లేస్లో 0 పెట్టండి. y² = 4 అవుతుంది. √2 వస్తే 16 అవుతుంది. అంటే y² = 16. y = 2 వస్తే రూట్ అవుతుంది, 4 వస్తుంది. కాబట్టి y = 4, x = 0. ఓకే, సో కాబట్టి ఇంకేమి? f(n)ds = 0 to 4. y లిమిట్స్ 0 to 4, z లిమిట్స్ 0 to 5 ఆల్రెడీ వాడే ఇచ్చాడు. ఇంకేముంది? 1/4 మనకు తెలుసు కదా. ఇక్కడ ఏమొచ్చింది? 1/4. దీంట్లో x కామన్ తీయచ్చా?
ఎక్స్ కామన్ తీసినాం, జెడ్ ప్లస్ వై వచ్చింది. ఓకే, ఇంకా డివై డిజెడ్ ఇక్కడ ఎన్ వెక్టార్ డాట్ ఐ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి XY 4 వచ్చింది మనకు. సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 4 క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, డివై డిజెడ్ విత్ రెస్పెక్ట్ ఫస్ట్ ఏం చేస్తారు, జడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా మీరు ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఏం చేసుకోవచ్చు, మీరు ఇంటిగ్రేట్ చేయండి అంతే. ఏం చేస్తారు, ఇది ఇంటిగ్రేషన్. ఫస్ట్ ఇక్కడ లిమిట్స్ ఏముంటాయి, జెడ్ ఉండే కాబట్టి జెడ్ చేయండి. ఏం చేస్తారు, జెడ్ అంటే ఏమి, ఇంటిగ్రల్. ఓకే, ఇంటిగ్రేషన్ జెడ్ చేస్తే ఏమొస్తుంది మనకు, Z²/2 ప్లస్ YZ. సో లిమిట్స్ 0 to 5. ఓకే, ఇది dy దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఏమి 0 to 4. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to 4. అప్పర్ లిమిట్ 5² అంటే 25/2 ప్లస్ 5 పెట్టేసేయండి 5y dy దట్ ఈజ్ ఈక్వల్ టు, సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలో y చేయండి. 25/2 ఇది y వస్తుంది, ప్లస్ 5 y చేస్తే y²/2. లిమిట్స్ ఏమి 0 to 4. 4 సబ్స్టిట్యూట్ చేయండి, 25/2 ఇంటూ 4, 5 ఇంటూ 4²/2. లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది y ప్లస్లో. ఓకే, ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది, 90 వస్తుంది. సో ఇట్లాగా మనం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక ఈ మోడల్స్ అన్నీ కూడా మీరు సర్ఫేస్ ఇంటిగ్రల్ అన్నీ కంప్లీట్ చేశాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మోడల్స్లో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎక్కడైనా ప్లస్లు మైనస్లు అలాంటివి ఏమన్నా వెరీ లెంతీ ప్రాబ్లమ్స్ కాబట్టి ప్లస్లు మైనస్ ఎక్కడైనా మిస్ అయినా మీరు జాగ్రత్తగా చేసుకుంటారండి, మీకు ఆన్సర్స్ అవే వస్తాయి. ఓకే, మరి క్యూబాయిడ్ కానీ లేదా ప్యారలోపాయిడ్ కానీ లేదా ఇట్లా సిలిండ్రికల్ టైప్లోనే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతాడు కాబట్టి వీటిపైన బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా మీతో ఏదైనా ఛాన్స్ మ్యాథమెటిక్స్ ఉన్న దాంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ వాల్యూమ్ ఇంటిగ్రల్స్. అంటే వాల్యూమ్ ఇంటిగ్రల్స్ కూడా చెప్పేస్తే మనకు డైవర్జెన్స్, గ్రీన్స్, స్టోక్స్ థియరంకి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి నెక్స్ట్ మీకు వాల్యూమ్ ఇంటిగ్రల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే